ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిపోయి నెక్స్ట్ అక్కడి నుంచి జూన్ 4 ఎప్పుడు వస్తుందా అని చెప్పి చాలామంది రోజులు లెక్క పెడుతూ ఉన్నారు. టైం తిరుగు తిరుగు త్వరగా జూన్ 4 పో అని చెప్పి వాచ్ని కానీ కొందరు తిప్పే మీమ్స్ కూడా రెడీ చేసి పెడుతూ ఉన్నారు. ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా, ఎవరు గెలుస్తారా అని. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగింది మాత్రం ఎవరు అంగీకరించినా ఎవరు అంగీకరించకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా జగన్ వర్సెస్ జగనే జరిగాయి. మంచి చేసింటే ఓటు వేయండి అని చెప్పి అడిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, అండ్ జగన్ను అకారణంగా ద్వేషించి అకారణంగా తన మీద విషం జిమ్మి ఒక్క కారణం ఉండదు. జగన్ మీద ఎందుకో ద్వేషం అంటే ఒక్క కారణం ఉండదు. ఆయన సరిగ్గా నవ్వడు, ఆయన సరిగ్గా నడవడు, ఆయన సరిగ్గా దండం పెట్టడు, ఆయన జనాలు ఎక్కువ ఇంటరాక్ట్ అయిపోతుంటే అసలు కుల్లిస్టులు వీళ్ళు, ద్వేషిస్తులు, కుల్లిస్టులు, విషపిస్టులు, ఏవో పదాలు ఇక అట్లా. అంటే అటువంటి కొత్త కొత్త పదాలు ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు ఎన్నికల మీద. అంత దారుణం. మీకు ఎప్పుడైనా కనుక అనిపిస్తూ ఉంటుందా ఈ సోషల్ మీడియాలో అయినా, ఫేస్బుక్లో అయినా, ట్విట్టర్లో అయినా, అండ్ కొన్ని ఛానల్లో అయినా కొందరు మాట్లాడే మాటలు ద్వేషం, రీజన్ను లాజిక్తో మాట్లాడితే ఇబ్బంది లేదు. వాళ్ళు మాట్లాడే వాళ్ళు కొందరు పెట్టే పోస్టులు వాళ్ళను చూసిన అని ఈ మధ్య మనకు కొందరు కనిపిస్తూ ఉంటారు. ఈవెన్ రాత్రి కలిశారు, నిన్న ఎక్కడికైనా పోయినా జనరల్గా మాట కలుపుతూ ఉంటాం కదా. వాళ్ళు అంటారా నిజంగా రాత్రి కూడా ఒక ఆయన అంటున్నారు, నేను అడిగేశాను వాళ్ళను, ఏది బ్రదర్ మీ సామాజిక వర్గము అని. ఏం అట్లా అడిగేశారంటే జనరల్గా అడిగానులేండి అంటే ఆయన చెప్పిండులేండి. వాళ్ళు అంటున్నాయా హైదరాబాద్లోనే ఏదో వ్యాపారాలు చేసుకుంటారంట, ఓట్లు జరిగినప్పుడు మాత్రం పోయి ఓట్లు వేసి వస్తారు జగన్కి వ్యతిరేకంగా. ఈసారి జగన్ ముఖ్యమంత్రి అయితే అంట ఇక మేము ఏపీకి పోమంట. వీళ్ళు రాకపోతే అక్కడ పీకుడు మనగాళ్ళు. ఏమయ్యేది ఉంది వీళ్ళు రాకపోతే? వీళ్ళు ఏమైనా పీకేది ఉందా మొత్తం? ఎక్కడ ఏపీకి ఎప్పుడు రారు, ఓట్లు వచ్చినప్పుడు ఇంకెప్పుడు అప్పుడు పండగ పడక ఎప్పుడో ఒకసారి వచ్చిపోవడం తప్ప. జగన్ సీఎం అయితే ఏపీకే పోరంట. ఎందుకు అంతగానో ఏం రీజన్ అంటే ఆయన అంటున్నా వాళ్ళు బూతులు. అటువంటి ఉన్న రాష్ట్రానికి ఎట్లా పోతామా? ఇటువంటి వాళ్ళని చూస్తే కుల్లి 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 కుసించిపోవాలి వీళ్ళు. అందుకే జగన్ మళ్ళీ సీఎం కావాలనిపిస్తుంది. సోషల్ మీడియాలో కొందరు ఫేస్బుక్, ట్విట్టర్లలో అబ్బో పెద్ద మేధావులు లెక్కన ఫీల్ అయిపోయి లాజిక్లో ఒక్కటి లేకుండా పోస్ట్ పెట్టి జగన్ మీద ద్వేషం చెందుతుంటారు. ఇటువంటి వాళ్ళు జగన్ సీఎం అయితే ఏపీకే పోరంట. ఇటువంటి వాళ్ళను చూస్తే అబ్బా ఇటువంటి కుల్లి 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 కుసించి 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 అట్లా అంత హీన స్థితికి వెళ్ళిపోవాలి వీళ్ళు. అందుకైనా జగన్ సీఎం కావాలనిపిస్తుంది. అదిగో జగన్ ఈ పాలనలో ఇది బాగోలేదు, వ్యతిరేకించు. జగన్ తీసుకునే ఈ నిర్ణయం బాగోలేదు, వ్యతిరేకించు. అది నీకు రైట్ ఉంది. జగన్ సీఎం అయితే ఏపీకే పోం, పెద్ద పీకుడు కాదు. మీరు రాకపోతే ఏమవుతుంది, మీరు ఏపీకి పోకపోతే ఏమవుతుంది? ఇట్లాంటి వాళ్ళని చూస్తే నిజంగా జగన్ సీఎం అవ్వాలరా బాబు. మళ్ళీ అసలు ఏమైపోతారో వీళ్ళు అని చెప్పి ఈ చెత్త అంతా ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళని మాట్లాడితే వాళ్ళని చూస్తే అట్లా అనిపిస్తుంది. ఇంత ద్వేషమో ఒక మనిషి మీద. బాబా